వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. విజయనగరం జిల్లా ప్రజలను ఒక్కసారిగా ఉలుక్కుపాటుకు గురి చేసింది. ఈరోజు ఉగ్రవాదులు ప్రేరేపిత ఇద్దరు వ్యక్తులనైతే అదుపులోకి తీసుకున్నారు. ఇదే క్రమంలోనే విజయనగరం జిల్లాకు సంబంధించిన ప్రజలంతా కూడా నివ్వెరపోయే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఈరోజు పాకిస్తాన్కి భారత్కి మధ్య యుద్ధ వాతావరణం అయితే ఈరోజు చల్లబడింది, అంత ప్రశాంత వాతావరణం ఉందనేసరికి అయితే మాత్రం మరోవైపు అయితే ఈ ఉగ్రమోకలకు సంబంధించినటువంటి ప్రేరేపిత కార్యకలాపాలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలోనే ప్రజెంట్ చూసుకుంటే ఈరోజు విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ఒక వ్యక్తిని అయితే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇదే క్రమంలో మరోవైపు చూసుకుంటే ఏదైతే హైదరాబాద్లో దీనికి సంబంధించిన కార్యకలాపాలు అనేవి జరుగుతున్నాయని, అదేవిధంగా మరోవైపు దీనికి సంబంధించినటువంటి ప్రధానంగా చూసుకుంటే ఏదైతే దీని ముస్లిం వ్యక్తికి సంబంధించినటువంటి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తి అయితే ఈరోజు అరెస్ట్ చేయబడినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఇద్దరు వ్యక్తులను అయితే అరెస్ట్ చేశారు. ఇదే క్రమంలోనే నగరానికి చెందినటువంటి సిరాజ్ ఉర్ రెహమాన్తో పాటు హైదరాబాద్కు చెందినటువంటి సమీర్ సయ్యద్ని పోలీసులు అయితే ఇప్పటికీ అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రీయ ప్రాంతాలకు తీసుకెళ్లి వీళ్ళైతే మరొక వైపు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఈ ఎవరైతే సిరాజ్కి సంబంధించినటువంటి సమాచారం సేకరించడంతో విచారించగా దీనికి సంబంధించినటువంటి పేలుళ్ళకి సంబంధించినటువంటి రసాయనాలు కూడా ఇంట్లో ఉన్నట్లయితే మాత్రం పోలీసులు గుంచారు. వెళ్ళి చూసేసరికి అయితే మాత్రం ప్రధానంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి అమోనియం, సల్ఫర్, అలాగే అల్యూమినియం పౌడర్కి సంబంధించినటువంటి ఈ భారీ పేలుళ్ళకి సంబంధించినటువంటి రసాయనాలు అయితే మాత్రం కనిపించాయి. దీంతోపాటు ఒకసారిగా నగరవాసులంతా కూడా ఉలికి పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఇటువంటి కార్యకలాపాలకు, ఇటువంటి ఉగ్రవాద ప్రేరేపిత కార్యకలాపాలకు పడుతున్నటువంటి యువత అయితే మాత్రం ఎటుపోతుందంటూ మరొకరు పలువురు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈరోజు జిల్లాకు సంబంధించినటువంటి సిరాజ్ రెహమాన్ ఇచ్చిన సమాచారంతో ఈ ఇంటిని మొత్తం తనిఖీ కూడా మరొక వైపు చేసినటువంటి పరిస్థితి కనిపించేది. దీనిలో భాగంగానే ఈ యొక్క పెళ్లిళ్ళతో పాటు తన స్నేహితుడిగా ఉన్నటువంటి ఎవరైతే హైదరాబాద్లో ఉన్నటువంటి సయ్యద్ సమీర్ని కూడా అదుపులో తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిలో భాగంగా ప్రధానంగా చూసుకుంటే ఇద్దరు కూడా యువకులుగా కనిపిస్తున్నారు. ఒకరికి ఎవరైతే రెహమాన్కి అయితే 29 సంవత్సరాలుగా గుర్తించారో, అదేవిధంగా సయ్యద్ సమీర్కి అయితే మరొకవైపు 28 సంవత్సరాలుగా అయితే గుర్తించారు. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు హైదరాబాద్ అయితే ఒక ఉద్యోగ రీత్యా అంటే ఉద్యోగం సంపాదించాలనే ఒక ధ్యేయంతో ఈరోజు ఈ విజయనగరం వాసిగా ఉన్నటువంటి ఈ సిరాజ్ ఉర్ రెహమాన్ అనే వ్యక్తి అయితే గ్రూప్ 2 కోచింగ్కి అయితే వెళ్ళారు. గ్రూప్ 2 కోచింగ్కి వెళ్ళి ఆ ప్రాంతంలో ఉంటూ మరొకవైపు ఆన్లైన్లో అయితే మరొకవైపు దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఉగ్రవాద ప్రేరేపిత సంబంధించిన పోస్టులు పెట్టడం కానీ, అలాగే మరోవైపు దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్లో పేలుళ్ళ పదార్థాలు ఎలా కొనుగోలు చేయాలి, ఏం చేయాలని కూడా మరొకవైపు చర్చించినట్టయితే మాత్రం పోలీసులు అయితే గుర్తించాడు. దీనిపైన విచారణ జరిపించారు. ఇప్పటికే విచారణ జరిపించగా దీనిపైన పూర్తి వివరాలు అయితే మాత్రం ఇంకా రావాల్సి ఉందని మరొకవైపు అయితే చెప్తున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరిని కూడా పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకుని వెంటనే వీళ్ళకి సంబంధించినటువంటిది ఎవరు మెయిన్ ప్రధాన మోకలుగా ఎక్కడి నుంచి వీళ్ళకైతే సమాచారం ఇస్తున్నారు, అసలు ఏం చేస్తున్నారు అంటూ మరొక వైపు అయితే మాత్రం పూర్తి సమాచారం అయితే అందుకొని ఉన్నారు. ఇదే క్రమంలోనే ప్రధానంగా మనం చూసుకుంటే దీనికి సంబంధించినటువంటిది అయితే ఏదైతే వీళ్ళకి పూర్తిగా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ప్రధానంగా మనమైతే మాత్రం ప్రశ్న చూడొచ్చు. విజయనగరం పోలీస్ స్టేషన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద అయితే మనం ప్రస్తుతం అయితే మాత్రం ఉన్నాం. ఈ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఆల్రెడీ ఇప్పటికే కేసు అయితే నమోదు చేశారు. ఇక్కడ కేసు నమోదు చేసి అయితే మాత్రం ఈ యొక్క ఇద్దరిని కూడా అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రధానంగా చూసుకుంటే వీళ్ళకి ఈ యొక్క ఉగ్రవాద ప్రేరేపితకు సంబంధించినటువంటి అంశం ఎక్కడి నుంచి వీళ్ళకైతే తోడ్పాటు అవుతుంది, అసలు ఇది ప్రధాన మోకలు ఎక్కడ ఉన్నాయి అనే కోణంలో అయితే మాత్రం మరొకవైపు అయితే పోలీసులు అయితే విచారణ చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే రిమాండ్కి కూడా మరొకవైపు తరలించారు. ఏదేమైనప్పటికైనా సరే ఇటువంటి చర్యలు పట్లయితే మాత్రం చూసుకుంటే దేశ భద్రతా బలగాలు అయితే మాత్రం తిప్పుకొడుతున్నటువంటి పరిస్థితులు అయితే మాత్రం కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో మరోవైపు ప్రధానంగా ఏదైతే దీనికి సంబంధించినటువంటి సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి కొంతమంది దీనికి ప్రేరేపితం కూడా చేసినట్టయితే మాత్రం ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది. దీనికి సంబంధించిన ప్రధానంగా చూసుకుంటే అగ్గిపుల్లలో మందులతో బాంబు తయారీ ఏ విధంగా చేయాలని కూడా మరొక వైపు చర్చించినట్టయితే మాత్రం తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇన్స్టాగ్రామ్ వేదికగా చేసుకుని ఈ యొక్క కార్యకలాపాలు అయితే ఒకవైపు అయితే చేస్తున్నారంటూ వస్తున్నటువంటి కథనాలు అయితే మాత్రం చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికైనా సరే ఇప్పటికే ఈ సిరాజు అండ్ దీనికి సంబంధించినటువంటి హైదరాబాద్లో అతని స్నేహితుడిగా ఉన్నటువంటి
ఆ వ్యక్తిని ఇద్దరిని కూడా అదుపులో తీసుకున్నారు. దీనికి ఈ నెల 12వ తేదీన దీనికి సంబంధించినటువంటి ప్రయోగాత్మకంగా కూడా పరిశీలించినట్లయితే మనకు తెలుస్తుంది. అంటే చూసుకుంటే ఏదైతే ఉగ్రమోకలకు సంబంధించిన బాంబు పేలుడు ఏ విధంగా పేల్చాలి ఏంటి దీని తాలూకుది ఎలా చేయాలంటూ కూడా దీనికి సంబంధించిన కూడా ఆల్రెడీ చేస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆన్లైన్లో ఈ యొక్క పేలుడు పదార్థాలు అయితే మాత్రం కొనుగోలు చేసినట్టు మాత్రం తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇద్దరు నిందితులు కూడా ఇప్పటికే 14 రోజుల పాటు రిమాండ్కి అయితే పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే మరోవైపు ఈ ఉగ్రవాద కార్యకలాపాలు పాడుతున్నటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నటువంటి ఇటువంటి వ్యక్తులను అయితే మాత్రం వెంటనే అరెస్ట్ చేయాలంటూ మరొక వైపు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపించింది. ప్రధానంగా చూసుకుంటే ఉర్ రెహమాన్తో పాటు సికింద్రాబాద్కు చెందినటువంటి సయ్యద్ సమీర్ను కూడా పోలీసులు ఇప్పటికే పూర్తిగా మరింత విచారణ అయితే జరిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిలో భాగంగా చూసుకుంటే మరోవైపు ఇక్కడ గమనార్హం ఏంటంటే మరోవైపు సిరాజ్ తండ్రి కూడా ఏఎస్ఐగా అయితే పనిచేస్తున్నారు. అదేవిధంగా సోదరుడు కానిస్టేబుల్గా కూడా పనిచేస్తున్నారు. మరోవైపు పోలీసు దీనిలో ప్రధానంగా చూసుకుంటే ఏదైతే భద్రతకు సంబంధించినటువంటి శాఖలో ఉండడంతో పాటు ఇటువంటి కార్యకలాపాలు చేయడం పట్ల అయితే మన సర్వత్రా ఆసక్తిగా చూస్తున్నటువంటి పరిస్థితులు మాత్రం కనిపిస్తున్నాయి. అయితే ఈరోజు ప్రధానంగా ఏదైతే విజయనగరం జిల్లా సంబంధించిన ఒకవైపు సాలూరు ఉమ్మడి విజయనగరం జిల్లా సంబంధించిన సాలూరు పరిధిలో వీళ్ళు శ్యామలాంబ ఉత్సవాలు కూడా మరోవైపు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో ఎక్కువగా రద్దీగా ఉంటున్నటువంటి నేపథ్యం కూడా ఉంటుంది. ఒకే ప్రాంతంలో లక్షలాది జనాలు అయితే మాత్రం చేరుకుంటారు. అటువంటి ప్రాంతంలో ఏమైనా పేలుడుగానే జరుగుంటే మాత్రం ప్రమాదం ఎంత పెద్దది జరుగుండేది కూడా మరొకవైపు పలువురు చర్చించుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా ఇటువంటి చర్యలు అనేవి కరెక్ట్ కాదు. మన దేశంలోనే ఉంటూ మన దేశానికైతే వ్యతిరేకంగా ఇటువంటి కార్యకలాపాలు చేస్తున్న వారిని అయితే మాత్రం కఠినంగా శిక్షించాలంటూ పలువురు ప్రజా సంఘాలు కూడా చెప్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రజెంట్ విజయనగరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ప్రజెంట్ తాజా సమాచారం. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, స్టార్ టీవీ, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.